ఒంగోలులో జరిగిన ఏపీసీఓజీ 11వ రాష్ట్ర మహాసదస్సుల అనంతరం ఏపీఓజీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ హరిరోహిణి కుమారి, సెక్రటరీగా డాక్టర్ మండవ కమలా సుభాష్, ట్రెజరీగా డాక్టర్ కల్పన గింజుపల్లిని ఎన్నుకున్నారు. వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ఏపీఓజీ మరింత అభివృద్ధి సాధిస్తుందని గైనకాలజీ వైద్యులు ఆకాంక్షించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను జిల్లా గైనకాలజీ వైద్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ నూతన నాయకత్వంతో సంస్థ మరింత బలోపేతం కావడంతో పాటు వైద్యుల సంక్షేమం, మహిళల ఆరోగ్య పరిరక్షణకు మరింత ప్రాధాన్యత లభిస్తుంది అంటూ తెలిపారు. డాక్టర్ హెచ్ రోహిణి కుమారి, నేను స్టేట్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయినాను ఏపీఓజీ తరఫున. ఇది యునానిమస్ ఎలక్షను. దీనివల్ల మాకు బాధ్యత చాలా పెరుగుతుంది. బట్ వీల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ అవర్ అసోసియేషన్ అండ్ ఆల్సో ది అదర్ అసోసియేషన్ ఇన్ ది స్టేట్. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్స్ కనుక వచ్చినా వాటిని మేము సాల్వ్ చేస్తాము. పీపుల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అలాంటి కండక్ట్ చేయడానికి మా వంతు సహకారం మేము అందిస్తాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ మీడియా మిత్రులకి నేను చాలా రుణపడి ఉన్నాము. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మీడియా పీపుల్. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ కమల. ఏపీసీఓజీ అయిపోయిన తర్వాత ఏపీఓజీ అంటే ఆంధ్రప్రదేశ్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకలాజికల్ సొసైటీకి అంటే స్టేట్కి నేను సెక్రటరీగా యునానిమస్గా ఎలక్ట్ అయ్యాను. దీనికి నేను అందరికీ మా ఊప్ సొసైటీ వాళ్ళకి, అలాగే అన్ని అసోసియేషన్స్ ప్రెసిడెంట్, సెక్రటరీకి థ్యాంక్ యూ చెప్తున్నాను. దీనివల్ల ఇప్పుడు మేము స్టేట్ లెవెల్కి వెళ్ళాం కాబట్టి మా అసోసియేషన్ నుంచి ఇంకా బలపరచడానికి, మా అసోసియేషన్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే పబ్లిక్కి మేమేమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేస్తుంటే దాన్ని అవేర్నెస్ పబ్లిక్లో తీసుకువెళ్ళటానికి మా అసోసియేషన్ తరఫు నుంచి మేము ఇంకా కృషి చేస్తాము. అండ్ మాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు మేము ఇంకా కేర్ఫుల్గా ఉండి ఇంకా బాగా హ్యాండిల్ చేసి ఏపీసీఓజీని ఎలా అయితే సక్సెస్ చేశామో అలాగే ఈ 1 year ఏపీఓజీ కూడా మేము కష్టపడి పనిచేస్తామని మాకు సహకరించిన అందరు అసోసియేషన్స్కి, మా ఊక్స్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నా పేరు డాక్టర్ కల్పన గింజుపల్లి. నేను ఏపీఓజీ స్టేట్ ట్రెజరర్గా ఎలక్ట్ అయ్యాను. ఇది చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్ కాబట్టి నేను చాలా డెడికేటెడ్ అండ్ రెస్పాన్సిబిలిటీతో ఈ యొక్క పొజిషన్ని హ్యాండిల్ చేస్తాను. దీనికి మీ అందరి సహకారం ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.